నేడు ఇక్కడ అబ్దుల్ కలాం గురించి స్మరించుకోవడం మన జన్మ ధన్యమవుతుంది. మామూలు విషయం కాదు. ఆయన ఒక మహానుభావుడు. మామూలు కుటుంబం వాళ్ళ జన్మించి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతిగా అయినాడు. ఆయన ఏం చెప్తాడంటే, మనిషికి ఏమున్నా ఏం లేకున్నా భావదళితం ఉండకూడదు. నేను ఇది కాదు అది కాదు అనుకోకూడదు. నువ్వు కలలు కన్న తర్వాత నేను లక్ష్యం ఒక వస్తుంది కదా. కలలు కనంటే లక్ష్యము, నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా, లేకపోతే ఒక వ్యాపారవేత్త అవుతా, కమర్షియల్ అవుతా, ఇండియా అను ఆదిక అడుగులై నీవే సాధిస్తావు. మనకు అతను సైంటిఫిక్గా కూడా చాలా నిరూపించిండు. శ్రీహరికోటలో కూడా పనిచేసిండు. అతని యొక్క ఆదర్శము విలువైనది. ఇంకొకటి ఏంటంటే, ఎంతో మంది మహానుభావులు ఉడతారు. ఇందాక సార్ చెప్పినట్లు వాళ్ళు ఎంతసేపు స్వార్థం కొలకే దండలాడతారు, కానీ ప్రగతి కొరకు ఊహించరు. ప్రగతికి ఊహించి బాటలేసి అందరికీ మనకు ఈనాడు అతను చాలా స్మరించుకోవడము. ఈ వేదిక ఏర్పరిచిన రాజా రామప్రకాష్, గిరిరాజు, గంధం బాలరాజు, ఇంకా వీళ్ళందరి ప్రముఖులు అందరూ కలిసి ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ఎంతో ధన్యవాదములు.